ఎంతమంది ఏ టైంలో మన బ్లాగ్ను ఓపెన్ చేస్తున్నారు. సో పేజ్ వ్యూస్ టుడే ఎంత ఉన్నాయంట, మనమే 13 సార్లు ఓపెన్ చేసాం. పేజ్ వ్యూస్ ఆల్ టైమ్ హిస్టరీ 759. సో ఇక్కడ స్టాట్స్లో ఇంకా చాలా ఫీచర్స్ వస్తాయి. ట్రాఫిక్ సోర్సెస్ ఏ నుంచి ఓపెన్ అయింది ఈ సైట్ మ్యాప్ సిస్టమ్ టిప్ డాట్ బ్లాగ్స్ డాట్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుందా, ఆల్ టైంలో ఏమైనా వేరే సైట్ల నుంచి ఏమైనా ఓపెన్ అవుతుందా, ఈ పేపర్ అయిపోయిన వెబ్మ్యాన్ నుంచి. అంటే దీనికి అవుట్బౌండ్ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్బౌండ్ లింక్ ఈ పేపర్ అయిపోయిన వెబ్మ్యాన్ నుంచి కూడా దీనికి ఇన్బౌండ్ లింక్ వచ్చింది. ఓకే, అక్కడ నుంచి ఎన్ని పేజెస్ వ్యూ చేశారు, 8 పేజెస్ వ్యూ చేశారు. youtube.com నుంచి గూగుల్ సెర్చ్ నుంచి 4 వచ్చింది. గూగుల్లో సెర్చ్ చేస్తే 4 సార్లు వచ్చింది. ఏమైనా సెర్చ్ కీవర్డ్స్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సెర్చ్ కీవర్డ్స్ ఉన్నాయా ఇక్కడ, లేవు. అంటే ఇది ఈ సైట్ గూగుల్లో అపేర్ అవుతుంది, అసలు ఇందులో కంటెంట్ ఏం పెట్టలేదు కాబట్టి అపేర్ అవ్వట్లేదు. సో ఇదంతా కూడా స్టాట్స్. ఆడియన్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ కంట్రీస్ నుంచి ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇండియా నుంచి 300, ఐర్లాండ్ నుంచి 127. ఓకే, మొబైల్ నుంచి ఎంతమంది చూస్తున్నారు, ఫైర్ ఫాక్స్ నుంచి 294 నెంబర్స్ చూశారు, 294 పేజ్ వ్యూస్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నుంచి 93. అన్నిటికన్నా ఎక్కువ దేనితో, క్రోమ్. దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చా, క్రోమ్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు, ఫైర్ ఫాక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. క్రోమ్ని చాలా మంది ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 93, సఫారీ, యూసీ బ్రౌజర్. యూసీ బ్రౌజర్ అంటే దేనికి సంబంధించింది, మొబైల్ బ్రౌజర్ కదా. యూసీ బ్రౌజరు ఏంటి మనం చెప్పలేదు, యూసీ బ్రౌజర్ మొబైల్లోనే ఓపెన్ చేసేది మనం చాలా తక్కువ. ఓపెరా, నోకియా బ్రౌజరు, ఇవన్నీ కూడా. సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఎక్కువ ఓపెన్ అయింది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన సిస్టమ్స్. తర్వాత మ్యాకింటోష్ అంటే మ్యాక్ సిస్టమ్స్. తర్వాత ఆండ్రాయిడ్ మొబైల్స్ నుంచి. ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అంటే యాపిల్ కూడా ఆండ్రాయిడే కదా, ఐఫోను, లైనెక్స్, అదర్ లైనెక్స్, ఐప్యాడ్, నోకియా, సింబయాన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఎవరో కస్టమర్ మ్యాకింటోష్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసే కస్టమర్స్ ఎంతమంది, 32 మంది 32 పేర్లు యూజ్ చేశారు అలాంటి సిస్టంలో నుంచి. సో ఏ కంట్రీస్ నుంచి ఉన్నది అనేది కూడా మీరు చూశారు కదా. సో ఈ విధంగా మనం సైట్ యొక్క స్టాట్స్ కనుక్కోవచ్చు. తర్వాత స్టాట్స్ అయిపోయింది. గూగుల్ ప్లస్ అకౌంట్ ఉంటుంది కదా, మీ జీమెయిల్తో పాటు గూగుల్ ప్లస్ అకౌంట్ వస్తుంది. సో అవన్నీ ఆల్రెడీ వీటితోటి లింక్ అయిపోయి ఉంటాయి, నో ప్రాబ్లం. తర్వాత కామెంట్స్. ఇప్పుడు వరకు నీ బ్లాగ్కి ఏమైనా కామెంట్స్ పడ్డాయా లేదా అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హౌ టు మేక్ ది MP3 ప్లేయర్ వెబ్సైట్ అనే దానికి ఉమా శంకరి వెంకట్రామన్ అనే ఆవిడ 21/05/14 నాడు నాకు మెసేజ్ పెట్టింది, కామెంట్స్ చేసింది. ఓకే, నేను ఇంతవరకు చూడలేదు. తర్వాత ఇప్పుడు వరకు నా సైట్లో ఏమైనా పేజెస్ క్రియేట్ చేశానా, చేయలేదు. ఆల్రెడీ ఇంతవరకు చేసి ఉండొచ్చు. పోస్టులు చేశానా, పోస్టులు ఉన్నాయి. ఓకే, ఈ పోస్టుల్లో పేజెస్కి పోస్ట్కి డిఫరెన్స్ ఏంటి మరి, పోస్ట్ అన్నా ఒకటే పేజ్ అన్నా ఒకటే. ఎక్కువగా ఏంటంటే కాస్ట్ ఎన్నిక ఉన్న వాటిని పేజీ అని, పోస్ట్ అంటే రోజుకి ఒక 10% పోస్టులు చేసేస్తాం. పేజ్ అంటే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, వీటిని పేజెస్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, సో మనం మీరు పోస్ట్లే క్రియేట్ చేయండి, పేజెస్ అవసరం లేదు మనకి. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో కనపడుతుంది. ఇక్కడ ఏదైనా పోస్ట్ని రిమూవ్ చేయాలంటే ఆల్రెడీ మీరు చేసిన పోస్టులు ఇవన్నీ కూడా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని ఇలా క్లిక్ చేయండి. సారీ, ఇక్కడ రిమూవ్ బటన్ ఉంటుంది కదా, ఈ రిమూవ్ క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎడిట్, వ్యూ, షేర్. ఒకవేళ ఈ పోస్ట్లో నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ కొట్టండి. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన పోస్ట్ని. నేను ఈ సైట్ ఎందుకు డెవలప్ చేస్తున్నాను, ఈ సైట్ ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తానని చెప్పాను నేను, మూవీస్, ఆన్లైన్ మూవీస్ పర్పస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కొట్టి ఎడిట్ చేంజెస్ చేసుకుంటాం. సో